హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డైనమిక్స్ ఆఫ్ మిషన్స్లో ఫ్రిక్షన్స్లో సింగిల్ ప్లేట్ క్లచ్ గురించి ఒక బేసిక్ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేసుకుందాము. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం సింగిల్ ప్లేట్ క్లచ్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది అనేది మనం ఆల్రెడీ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాము. ఈరోజు ఇంకొక ప్రాబ్లం ఈ సింగిల్ ప్లేట్ క్లచ్లోనే మనం చూద్దాము. సో జనరల్గా ఈ ఫ్రిక్షన్లో సింగిల్ ప్లేట్ క్లచ్, మల్టీప్లేట్ క్లచ్, కోన్ క్లచ్, సో వీటి మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో అందుకోసం మనం వీటి గురించి తెలుసుకొని మిగతా టాపిక్స్ కవర్ చేద్దాము. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్ అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ బేసిక్ వీడియోస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి అండ్ సేఫ్టీ వీడియోస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం. ఏ సింగిల్ ప్లేట్ క్లచ్, ఒక సింగిల్ ప్లేట్ క్లచ్ ఎఫెక్టివ్ ఆన్ బోత్ సైడ్స్. సో దాని యొక్క క్లచ్ ఎఫెక్టివ్నెస్ రెండు సైడ్లు కూడా బాగానే ఉంది, ఎఫెక్టివ్గా ఉంది. ఈజ్ రిక్వైర్డ్ టు ట్రాన్స్మిట్ 25 kW. సో ఈ క్లచ్ ఎంత పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది? 25 kW ట్రాన్స్మిట్ చేస్తుంది ఎట్ 3000 RPM. సో ప్రీవియస్ ప్రాబ్లంలో మనకి ఈ పవరు మనకి ఇవ్వలేదు, కనుక్కోమన్నారు. కానీ ఇప్పుడు ఈ పవర్ ఇచ్చేశారు. ఓకే, సో మరి ఏం కనుక్కోమన్నారో చూద్దాం. ఎట్ 3000 RPM. సో అది ఎంత స్పీడ్లో తిరుగుతుంది? 3000 RPMలో తిరుగుతుంది. డిటర్మైన్ ది అవుటర్ అండ్ ఇన్నర్ రేడియస్ ఆఫ్ ఫ్రిక్షనల్ సర్ఫేసెస్. సో మనకు ప్రీవియస్గా దాని యొక్క క్లచ్ ప్లేట్ యొక్క అవుటర్ రేడియస్, ఇన్నర్ రేడియస్ ఇచ్చారు, కానీ ఇందులో ఇవ్వలేదు. సో అవి మనం కనుక్కోవాలి. సో R1 R2 అనేది కనుక్కోవాలి. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.255. సో దాని యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత? 0.255. ద రేషియో ఆఫ్ రేడియై ఈజ్ 1.25. అంటే మనకి రేడియస్లు అయితే ఇవ్వలేదు, కానీ ఆ రేడియస్ యొక్క రేషియో. సో రేషియో అంటే మనకి ఏమవుతుంది? R1/R2 ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 1.25. అండ్ ద మ్యాక్సిమం ప్రెజర్ ఈజ్ నాట్ ఎక్సీడ్ 0.1 Nm². సో ఇది దాని యొక్క ప్రెజరు, ఆ ప్లేటు, క్లచ్ ప్లేట్ మీద ప్రెజర్ ఎంత? 0.1. ఆల్సో డిటర్మైన్ ది యాక్సియల్ థ్రస్ట్ టు బి ప్రొవైడెడ్. సో యాక్సియల్ థ్రస్ట్ కూడా మనం కనుక్కోవాలి. ఎజ్యూమ్ ది థియరీ ఆఫ్ యూనిఫామ్ వేర్. సో అది యూనిఫామ్ వేర్లో ఉంది అనేది మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. సో ప్రీవియస్గా కూడా మనం సేమ్ యూనిఫామ్ వేరే ఉందనేది ఎజ్యూమ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు సొల్యూషన్కి వచ్చేసరికి గివెన్ డేటాలో ఏమేమి ఇచ్చారో రాసుకుందాము. సో ట్రాన్స్మిట్ పవర్, సో పవర్ మనకి ఇచ్చేసారు. పవర్ ఈక్వల్ టు 25 kW. ఓకే, సో దీన్ని మనం వాట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే 25,000 వాట్స్. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? RPM. సో స్పీడ్, ఎంత స్పీడ్లో తిరుగుతుంది అది? స్పీడ్ N ఈక్వల్ టు 3000 RPM. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ రేడియస్, అవుటర్ రేడియస్ మనకి ఇవ్వలేదు, సో అది కనుక్కోమన్నారు. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, సో మ్యూ ఈక్వల్ టు 0.255. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? రేషియో ఆఫ్ రేడియస్. సో ఈ రెండిట్ల యొక్క రేషియో 1.25. సో మనకి R1/R2 ఈక్వల్ టు 1.25. నెక్స్ట్ ప్రెజర్. సో ప్రెజర్ P ఈక్వల్ టు 0.1 Nm². ఓకే, ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటో ఇక్కడ రాద్దాం. ఫస్ట్ కావాల్సింది R1 ఫైండ్ అవుట్ చేయాలి, R2 ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ యాక్సియల్ థ్రస్ట్. సో యాక్సియల్ థ్రస్ట్ అంటే W ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకి తెలిసిన ఫార్ములాలు మనం రాద్దాం. ఇక్కడ మనకు తెలిసిన ఫార్ములాలు ఏంటి? ఫస్ట్ పవర్ ఫార్ములా T ఇంటూ ఒమేగా. ఓకే, సో T అంటే ఏంటి? టార్క్. ఒమేగా అంటే ఈ స్పీడ్ని మనం ఏం చేస్తాము అంటే RPM నుంచి
రేడియన్స్ పర్ సెకండ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో అది ఎలా అనేది మనం చూద్దాం. టీ అంటే ఏంటి? టార్క్ ట్రాన్స్మిటెడ్. సో ఈ టార్క్ ఎంత? సో ఈ టార్క్ ఎంత మనకి? టీ ఈక్వల్ టు మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? ఎన్ ఇంటూ మ్యూ ఇంటూ డబ్ల్యూ ఇంటూ ఆర్. ఓకే, సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, మ్యూ అంటే మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, అండ్ డబ్ల్యూ అంటే యాక్సియల్ థ్రస్ట్. సో మనం కనుక్కోవాల్సింది. అండ్ ఆర్ అంటే మీన్ రేడియస్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ పవర్ ఇచ్చారు అండ్ ఈ వాల్యూ మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం దీని ద్వారా ఈ టీ వాల్యూ కనుక్కుందాము. ఓకే, సో టీ వాల్యూ కనుక్కుందాము అంటే పీ ఈక్వల్ టు, సో పీ వాల్యూ ఎంత? 25,000 ఈక్వల్ టు టీ వాల్యూ మనకు తెలీదు. సో టీ వాల్యూ మనం కనుక్కోవాలి. మల్టిప్లైడ్ బై ఈ ఒమేగా వాల్యూ ఎంత అంటే ఒమేగా ఈక్వల్ టు 2π ఇంటూ ఎంత? దీని యొక్క స్పీడ్ 3000/60. ఓకే, సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి 314.2 రేడియన్స్ పర్ సెకండ్. సో ఒమేగా వాల్యూ ఎంత అవుతుంది? సో ఒమేగా వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 314.2. ఓకే, సో ఇప్పుడు టీ వాల్యూ, సో టార్క్ ట్రాన్స్మిటర్ టీ ఈక్వల్ టు ఏమవుతుంది? 25,000 డివైడెడ్ బై 314.2. సో దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి? టీ ఈక్వల్ టు 79.6 న్యూటన్ మీటర్ అవుతుంది. ఓకే, సో ఈ న్యూటన్ మీటర్ని మనం ఎంఎంఎల్లో మార్చుకోవచ్చు లేదా సేమ్ ఇలాగే ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎంఎంఎల్లో మనం ఈ రేడియస్ని ఎంఎంఎల్లో కనుక్కుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాము అంటే 79.6 ఇంటూ 10³ న్యూటన్ ఎంఎం. సో ఇది మన ఇష్టం, మనం మీటర్స్ కింద మార్చుకోవచ్చు లేదా ఎంఎంఎల్లో అలా ఉంచేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి టీ వాల్యూ వచ్చింది. ఈ టీ వాల్యూ బట్టి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ మీన్ రేడియస్ అంటే ఏంటి? మనకి ఫార్ములా ఆర్ ఈక్వల్ టు R1 ప్లస్ R2/2. సో ఈ రెండు మనకి వాల్యూలు తెలియదు కదా. సో అందుకోసం మనం ఇలా ఈ టీ వాల్యూ కనుక్కొని ఇప్పుడు దీనికి ఈక్వేట్ చేస్తాము. సో అది ఎలా అనేది చూద్దాం. సో మనకి ఏదైనా సరే ఈ ఫార్ములాలు మనకు తెలుసుంటే, ఈ ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకు తెలుసుంటే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటి? టీ ఈక్వల్ టు ఎన్ ఇంటూ మ్యూ ఇంటూ డబ్ల్యూ ఇంటూ ఆర్. ఓకే, ఇప్పుడు మనకి ప్రెజర్ అనేది ఇచ్చారు. సో ఆ ప్రెజర్ని ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు పి ఇంటూ ఆర్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ పి అంటే ప్రెజరు, ఆర్ అంటే రేడియస్, సి అంటే కాన్స్టెంట్. కానీ ఇక్కడ మనం ఎప్పుడు కూడా R2 అంటే దాని యొక్క ఇన్నర్ డయా ఏదైతే ఉందో దాని మీదే మనకి ఎక్కువ ప్రెజర్ అనేది మనం కన్సిడర్ చేస్తాము. సో అందుకోసం మనం ఏంటి? ప్రెజర్ 0.1 ఇంటూ R2 అనేది మనకు తెలీదు. సో R2 వాల్యూ సేమ్ అలాగే ఉంచేసి ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇప్పుడు మనం సి వాల్యూని ఏ విధంగా రాసుకోవచ్చు? సి ఈక్వల్ టు 0.1 R2 కింద రాసుకోవచ్చు. సో ఇది ఎందుకు మనం రాసుకుంటున్నాము అంటే యాక్సియల్ థ్రస్ట్ W అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్సియల్ థ్రస్ట్ W ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి? 2πc ఇంటూ R1 మైనస్ R2. సో ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్. సో ఆ ఫార్ములాలో ఏదైతే ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసమే ఇవన్నీ. సో ఇక్కడ 2π ఇంటూ సి వాల్యూ ఎంత? 0.1 R2 R1 మైనస్
R2. సో దీని యొక్క వాల్యూ మనం జస్ట్ ఇక్కడ వేసామన్నమాట. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అంటే 25 ఏమవుతుంది అంటే 25 ఇంటూ 0.1 R2 సేమ్ R1 మైనస్ R2 అవుతుంది. ఓకే, కానీ ఇనిషియల్గా మనకి ప్రాబ్లంలో మనకి ఒక రిలేషన్ ఇచ్చారు. సో ఆ రిలేషన్ ఏంటి? R1/R2 ఈక్వల్ టు 1.25. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? R1 ఈక్వల్ టు ఈ R2 ఇటువైపు వెళ్తే, అంటే ఈ రెండిట్ల రేషియో రేడియల్ రేషియోలు ఇటువైపు వెళ్తే ఏమైంది? 1.25 R2. సో R1 ప్లేస్లో మనం ఏం వేసుకోవచ్చు? 1.25 R2 అనేది మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో 25 ఇంటూ 0.1 R2. సో R1 ప్లేస్లో మనం 1.25 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1.25 మైనస్ R2 మైనస్ R2. సో ఇక్కడ ఏం లేదు, ఈ R1 ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. సో ఈ వాల్యూ ఎందుకు సబ్స్టిట్యూట్ చేసామంటే ఇనిషియల్గా R1/R2 ఈక్వల్ టు 1.25 అనేది మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు. సో అదే వాల్యూ మనం ఏం చేస్తున్నామంటే R1 ఈక్వల్ టు 1.25 R2 అనేది ఈ R1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుంటే దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 25 ఇంటూ 0.1 R2. సో ఇది 1.25 మైనస్ 1. సో ఏమవుతుంది? 0.25 R2 అవుతుంది. సో ఇప్పుడు R2 ఇంటూ R2 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ దీని యొక్క వాల్యూ మనకి 25 R2 స్క్వేర్. సో దీని 5 అంటే 2 ఇంటూ 3.14 ఇక్కడ 0.1 ఉంటుంది. 0.1 ఇంటూ 0.1 R2 స్క్వేర్. సో దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి టోటల్గా 0.157 R2 స్క్వేర్. సో ఇది మనకి W వాల్యూ. సో యాక్సియల్ థ్రస్ట్ వాల్యూ అంతా 0.157 R2 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కానీ ఇక్కడ మీన్ రేడియస్ R ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2/2. ఓకే, ఇక్కడ R1 ప్లేస్లో మళ్ళీ ఏం చేస్తాము అంటే ఈ 1.25 R2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఈ వాల్యూలో. సో ఇక్కడ 1.25 R2 ప్లస్ R2/2. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ 1, ఇది 1 కదా. సో 2.25 R2/2. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 1.125 R2. ఏం లేదు, జస్ట్ మనం ఈ 2తో దీన్ని డివైడ్ చేసాము. సో R వాల్యూ కూడా మనకి వచ్చింది 1.125. సో W వచ్చింది, R వచ్చింది, మ్యూ తెలుసు, N తెలుసు. సో N అంటే ఏంటి? రెండు సైడ్లు ఉంటాయి కాబట్టి అది 2 అవుతుంది. సో ఇప్పుడు టార్క్ ట్రాన్స్మిటెడ్ T ఈక్వల్ టు N అంటే 2 మల్టిప్లైడ్ బై మ్యూ వాల్యూ ఎంత? సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత? 0.255 ఇంటూ W వాల్యూ యాక్సియల్ థ్రస్ట్ వాల్యూ ఎంత? 0.157 R2 స్క్వేర్ మల్టిప్లైడ్ బై R వాల్యూ ఎంత? 1.125 R2. సో మనం ఇక్కడ రాసుకున్నట్లయితే T ఈక్వల్ టు N ఇంటూ మ్యూ ఇంటూ W ఇంటూ R. సో ఇదే మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు T ఈక్వల్ టు దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే, సో దీని మొత్తం వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి 0.09 అవుతుంది. సో ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, అండ్ ఈ R2 స్క్వేర్ ఇంటూ R2, సో అది R2 క్యూబ్ అవుతుంది. ఓకే, ఇక్కడ టార్క్ వాల్యూ మనకి వచ్చింది, కానీ ఇక్కడ మనం ఆల్రెడీ టార్క్ అనేది ముందు క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాము? పవర్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి, సో దాన్ని బట్టి మనం ఇక్కడ టార్క్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఈ టార్క్ని
మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో టార్క్ ఈక్వల్ టు 79.6 ఇంటూ 10 క్యూబ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా ద్వారా వచ్చింది 0.09 R2 క్యూబ్. ఓకే, ఇప్పుడు మనం ఈ రేడియస్ని కనుక్కోవాలి కాబట్టి ఈ వాల్యూని ఇటువైపు పంపించేస్తాము. సో R2 క్యూబ్ ఈక్వల్ టు 79.6 బై ఎంత 0.09. ఓకే, సో ఇప్పుడు మనం ఈ క్యూబ్ ఇలా ఉంది, ఇటువైపు వెళ్తే మనకి క్యూబ్ రూట్ అవుతుంది. సో ఆ క్యూబ్ రూట్ మనం అప్లై చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే, సో R2 ఈక్వల్ టు క్యూబ్ రూట్ 79.6 బై 0.09. సో దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే R2 ఈక్వల్ టు మనకి 96 mm అవుతుంది. ఓకే, సో ఇది 96 mm. మీరు ఇలా లేకపోయినా డైరెక్ట్గా ఈ వాల్యూని చేసుకున్న మనకి చూడొచ్చు. సో R2 వాల్యూ 96 mm వచ్చింది. ఓకే, మరి మిగతా రేడియస్ మనం కనుక్కోవాలి కదా. సో మిగతా రేడియస్ మనం కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటి, R1 బై R2 ఈక్వల్ టు 1.25 కదా. సో ఇప్పుడు R1 వాల్యూ మనకి తెలియదు. సో R1 బై 96 ఇంటూ 96 1.25. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఈ వాల్యూని R1 ఈక్వల్ టు 1.25 ఇంటూ 96. సో దీన్ని ఇటుగా పంపించాము. ఇప్పుడు R1 ఈక్వల్ టు మనకి 120 mm అవుతుంది. సో మనకి రెండు రేడియస్లు కూడా మనం కనుక్కున్నాము. R1 కనుక్కున్నాము అండ్ R2 కూడా కనుక్కున్నాము. ఇప్పుడు మనకి యాక్సియల్ థ్రస్ట్, సో యాక్సియల్ థ్రస్ట్ ఎంత వాల్యూ 0.157 R2 స్క్వేర్ కదా. సో దీన్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. సో లేదంటే ఇక్కడ రాసుకున్నాం మనం, పర్లేదు. సో ఇప్పుడు దీని వాల్యూ మనకి ఎంత అవుతుంది 0.157. సో మనం సెపరేట్గా ఇక్కడ రాసుకున్నాము, అక్కడ కాదు. సో దీని వాల్యూ ఇక్కడ మనం రాసుకున్నాము. W ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత 0.157 R2 స్క్వేర్ కదా. సో 0.157 ఇంటూ R2 వాల్యూ ఎంత 96 స్క్వేర్. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, సో ఆల్రెడీ నేను క్యాల్కులేట్ చేసి ఉంచుకున్నాను, 1447 న్యూటన్స్ వచ్చింది. సో ఇది యాక్సియల్ థ్రస్ట్. ఓకే, సో ఇది సింగిల్ ప్లేట్ క్లచ్ యూనిఫామ్ వేర్లో ఇస్తే ఒక పవర్ ట్రాన్స్మిట్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, అండ్ టార్క్ ఎలా కనుక్కోవాలి, అండ్ దాని యొక్క రేడియస్లు ఎలా కనుక్కోవాలి, అండ్ దాని యొక్క స్పీడ్ని రేడియన్స్ పర్ సెకండ్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ యాక్సియల్ థ్రస్ట్ ఎలా కనుక్కోవాలి. సో ఇవన్నీ కూడా మనకి ఒక ప్రొసీజర్. ఈ ఫార్ములాలు వస్తే తప్పకుండా మనం ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాం. ప్రతి వీడియో కింద కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీరు లైక్ చేయండి, ఎక్కువ లైక్లు మీరు చేస్తూ ఉంటే మీకు ఎక్కువ అర్థం అవుతున్నట్టు. సో అలా మేము ఫీడ్బ్యాక్గా తీసుకుంటాము. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.